कर्कोटकस्य नागस्य दमयञ्चानलस्य च ऋतुपर्णस्य राजर्षे कीर्तनं कलिनाशनः। कर्कोटकस्य नागस्य दमयञ्चानलस्य च ऋतुपर्णस्य राजर्षे कीर्तनं कलिनाशनः। कर्कोटकस्य नागस्य दमयञ्चानलस्य च ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనః. ఈ కలికాలంలో మనం కలిపురుషుడి నుండి తప్పించుకోవడానికి, పాపాల నుండి విముక్తులు అవడానికి, శిక్షల నుండి తప్పించుకోవడానికి మనం ప్రతిరోజు పొద్దున్నే ఈ నేను చెప్పిన శ్లోకాన్ని 3 సార్లు చదువుకుంటే మనకి కలి నుండి విముక్తికి కలుగుతుంది. ఆ శ్లోకంలోని భావం ఏమిటంటే, ఎవరిని తలుచుకోవాలంటే మనం కర్కోటకస్య నాగస్య అంటే నాగుల్లో శ్రేష్ఠుడైన కర్కోటకుణ్ణి, దమయంచ నలస్య అంటే నలుని భార్య అయిన దమయంతిని, అలాగే ఋతుపర్ణస్య రాజర్షే ఋషులలో రాజు వంటి శ్రేష్ఠుడైన వాడైన ఋతుపర్ణుణ్ణి అంటే కర్కోటకుణ్ణి, దమయంతిని, ఋతుపర్ణుణ్ణి మనం తలుచుకుంటే కొంతవరకు మన పాపాల నుండి మనం విముక్తులమయ్యి కలిపురుషుడి నుండి వచ్చే శిక్షల నుండి తప్పించుకోగలుగుతాము. అందుకని ఇది చదువుకుంటే చాలా మంచిది.